రోడ్డు నక్కపల్లి ఏరియాలో నేషనల్ హైవే అండి. అది నేషనల్ హైవే. అది నేషనల్ హైవే. సో ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది 40 ఫీట్ రోడ్. అది నేషనల్ హైవే. అది లారీలు వెళ్తుంది నేషనల్ హైవే. సో ఇలా జస్ట్ ఇలాగా 4 ఎకరాలు ఉందండి. ఇలాగా పర్ సేల్ 4 ఎకరాలు అంటే 3 ఎకరాలు 90 సెంట్లు వస్తుందండి. ఇలా ఇది 3 ఎకరాలు 90 సెంట్లు వస్తుందండి. ఇలాగ ఇది నేషనల్ హైవే దగ్గరలో. ఎకరం 65 లక్షలు చెప్తున్నారండి 4 ఎకరాలు అనేది. ఇలాగా మంచి బిట్ అండి. ఇది మంచి బిట్. ఇది 4 ఎకరాలు 400 వస్తుందండి. ఇది నేషనల్ హైవేకి అండి. జస్ట్ నేషనల్ హైవేకి 100 మీటర్ల పరిధిలో అండి. 100 అంటే 200 300 మీటర్ల పరిధిలో వస్తుందండి. అక్కడ నుంచి నేషనల్ హైవే ఉంది కదా, రోడ్ ఇది అనమాట. ఇలా జస్ట్ ఇలా వెళ్తే ఇక్కడ పెద్ద స్టీల్ ప్లాంట్ ఒకటి వస్తుందండి. ఇండస్ట్రీస్ అన్నీ ఎక్కువ వస్తున్నాయండి ఇక్కడ. ఇప్పుడు ఈరోజు కొనుక్కున్న రేపు ఫ్యూచర్లో ఇది ఇక్కడ హైవే పక్కన అయితే, హైవే ముందు అయితే 2 కోట్లు ఉందండి యాక్చువల్గా. ఆ రోడ్డు మీద అయితే ఇది 65 లక్షలకి ఇస్తున్నారండి. 4 ఎకరాలు వస్తుంది. 4 ఎకరాలు అంటే 3 ఎకరాల 90 సెంట్లు వస్తుందండి ఇక్కడ ఇలాగా. సో ఇదిలాగా రోడ్ అండి. హైవే నేషనల్ హైవే దగ్గరలో. ఆ ముందుని ఒక 10 ఎకరాలు ఉందండి. 7 ఎకరాలు ఉంటుంది ముందుని. ఆ ముందుని కూడా 7 ఎకరాలు ఉంది. అది కూడా సేల్ ఉంది. అది కూడా ఆ ముందుది కూడా 65 లక్షలు చెప్తారండి. 7 ఎకరాలు ఒకటే పిట్టు. సో అది 65 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా 65 లక్షలు చెప్తున్నారు. ఈ హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ వస్తుంది. హైవే నుంచి ఇక్కడికి 200-300 మీటర్ల పరిధిలో వస్తుందండి. ఇక్కడ నక్కపల్లి టు అండ్ నక్కపల్లి మన హెట్రో కంపెనీ ఉంది అటు రోడ్డు. సో ఇలా రాజమండ్రి ఇలా వైజాగ్ డిస్ట్రిక్ట్ వెళ్ళే రోడ్ అండి. నేషనల్ హైవే అండి ఇది. సో ఈ ఏరియాలో ఫ్యూచర్లో చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. ఇక్కడ ఇటువైపు ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఫ్యూచర్లో బాగుంటుందండి. రోడ్ మీద అయితే 2 కోట్ల చిల్లర ఉందండి. హైవే మీద అయితే 2 కోట్లు ఉంది ఎకరం. సో ఇదిలో హైవే అనమాట. ఇదిలో హైవే ఇది నక్కపల్లి హెడ్రో అండ్ అన్నవరం తుని పాకిరేపేట వెళ్ళే రోడ్ అండి. ఇది ఇలా ఎలమంచిలి అచితాపురం అనకాపల్లి గాజువాక వైజాగ్ వెళ్ళే రోడ్ అండి ఇది. సో ఇలా పొలాలు అనమాట. ఇలా పొలాలు ఇవి. సో ఈ ఏరియాలో 7 ఎకరాలు ఒకటి 4 ఎకరాలు ఒకటి సేల్ అతి తక్కువ ధరకే ఉన్నాయండి. ఇవి మిగతా దగ్గర అయితే 90 లక్షలు 80 లక్షల లోపలికి. హైవే పక్కన అయితే 2 కోట్లు చెప్తారండి ఇలా ఏరియా. ఓకే.